పీఠం ఆకృతి పర్స్పెక్టివ్ దృష్టికోణము కనిపించే చిత్రీకరణ ప్లాన్ను ఎత్తు సమకూర్చగా గీసి చూపించవలను. పిక్చర్ ప్లాన్ 40 డిగ్రీలు 50 డిగ్రీలు ఏటవాలుగా ఉన్నది. పిక్చర్ ప్లాన్ నుండి చూపబడిన కేంద్రం స్టేషన్ పాయింట్ 20 మీటర్ల దూరంలో ఉన్నది. కంటి చూపు ఎత్తు గ్రౌండ్ లెవెల్ నుండి 13 మీటర్లుగా ఉన్నది. స్కేల్ 1 మీటర్ కూడా 1 సెంటీమీటర్గా తీసుకుని ముందుగా మనం కొంత ఎత్తులో ఒక లైన్ తీసుకుందాం. దీన్ని స్టేషన్ పాయింట్ లైన్ అంటారు. STP 10 mm పైకి తీసుకుని అంటే 1 సెంటీమీటర్ పైన ఇంకొక గీత తీసుకోవాలి. దీన్ని గ్రౌండ్ లైన్ అంటారు. పిక్చర్ ప్లాన్ నుండి స్టేషన్ పాయింట్ 20 మీటర్ల దూరంలో ఉందండి. అంటే స్టేషన్ పాయింట్ లైన్ నుండి పిక్చర్ ప్లాన్ లైన్ 20 మీటర్ల దూరంలో ఉంది. అలాగే 10 దగ్గర మార్కు పెట్టుకుని పిక్చర్ ప్లాన్ లైన్. కంటి చూపు ఎత్తు గ్రౌండ్ లెవెల్ నుండి 13 మీటర్లు అన్నారు. అంటే గ్రౌండ్ లైన్ ఇది కాబట్టి కంటి చూపు ఎత్తు గ్రౌండ్ లైన్ నుండి 13 మీటర్లు. గ్రౌండ్ లెవెల్ నుండి 13 మీటర్లు అంటే 13 సెంటీమీటర్లు. 1 మీటర్ కూడా సెంటీమీటర్గా తీసుకోవాలి. ఐ లెవెల్ ఇది ఐ లెవెల్ లైన్ ఈబీ అంటారు. ప్లాను ఎంత యాంగిల్లో ఉందో ముందు మనం చూసుకోవాలి. వాడు ఇచ్చిన దాని ప్రకారం 40 డిగ్రీలు 50 డిగ్రీలు అన్నాడు. అంటే ఇక్కడ తీసుకుని 40 డిగ్రీలు ఎక్కడ పైన పిక్చర్ ప్లాన్ తగులుతుంది, 50 డిగ్రీలు ఎక్కడ తగులుతుందో చూసుకోవాలి. షీట్ బయటకు వెళ్ళిపోకుండా దీన్ని అటు ఇటు జరుపుకోవాలి. ఇక్కడ పిక్చర్ ప్లాన్కి ఇక్కడ ఇది టచ్ అయింది. 40 డిగ్రీలు అనేది ఇక్కడ టచ్ అయింది కనుక మనం ప్లాన్ ఎలివేషన్ తీసుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ ఉంది. ఇలా ముందు చూసుకోవాలి. నేను ఇక్కడ పెట్టుకున్నాను. డిగ్రీలు 40 డిగ్రీలు 50 డిగ్రీలు. ఈ కింద పాయింట్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే స్ట్రైట్ లైన్ పీవీఆర్ లైన్ తీసుకోవడానికి. తర్వాత దీన్ని పైకి పీవీఆర్ లైన్ గీయాలి. పీవీఆర్ లైన్ గీయాలి. ఇది పీవీఆర్ లైన్ అంటారు. రెస్పెక్ట్ విజువల్ రే ఇక్కడ స్టార్ట్ చేసి పైకి గీసుకోవాలి. పిక్చర్ ప్లాన్ లైన్ మీదకి వెళ్ళేలా గీసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా పిక్చర్ ప్లాన్ లైన్కి వెళ్ళేలా తీసుకోవాలి. ఎక్కడైతే పాయింట్ టచ్ అయిందో అక్కడ నాకు 90 డిగ్రీలు పెట్టుకుని కింద పెట్టుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఎక్కడైతే ఈ పాయింట్ టచ్ అయిందో అక్కడ 90 డిగ్రీలు పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని సమాంతరంగా కలుపుకోవాలి. ఐ లెవెల్ లైన్ మీదకి ఇలా గీయాలి. ఇక్కడ కూడా ఐ లెవెల్ లైన్ మీదకి ఇక్కడ ఇది ఐ లెవెల్ లైన్ మీద ఇక్కడ టచ్ అయింది. వీటి పైగా నాకు పిక్చర్ ప్లాన్ మీద తగిలినేమో గీసిన పాయింట్ ఏమో పీపీ పిక్చర్ ప్లాన్ పీపీ ప్రెస్పెక్ట్ PP1 PP2 అని, ఐ లెవెల్ మీద తగిలిందనేమో వ్యానిషింగ్ పాయింట్ 1 వ్యానిషింగ్ పాయింట్ 2 అని పేర్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ VP1 నుండి గ్రౌండ్ లైన్ ఉంది కదా, ఈ గ్రౌండ్ లైన్కి ఒక గీత తీసుకోవాలి. అలాగే మళ్ళీ VP2 నుండి మళ్ళీ గ్రౌండ్ లైన్కి ఒక గీత తీసుకోవాలి. ఈ గ్రౌండ్ లైన్ దగ్గర
అని ఒక పాయింట్ ఓ అని మనం పేరు పెట్టుకోవాలి. పిక్చర్ ప్లాన్ లైన్ మీద కోణమాన్ని పెట్టుకుని కరెక్ట్గా వచ్చేలా చూసుకుని 40 డిగ్రీలు 50 డిగ్రీలు పెట్టుకోవాలి. ప్లాన్ చూసుకుంటూ 40 డిగ్రీల దగ్గర స్క్వేర్ కాబట్టి 8 సెంటీమీటర్లు అన్నాడు కాబట్టి 8 సెంటీమీటర్ 8 మీటర్లను ఇస్తాడు, మనం సెంటీమీటర్లో తీసుకోవాలి. సెంటీమీటర్లు ఇటు కూడా 90 డిగ్రీస్ పెట్టుకుని సెంటీమీటర్లు మళ్ళీ పైకి తీసుకోవాలి. దీన్ని కలపాలి. అలాగా ఫస్ట్ చతురస్రం వచ్చింది. తర్వాతది 6 సెంటీమీటర్లు. 6 సెంటీమీటర్లు అంటే ఇది 8 కాబట్టి ఈ 8లో ఇటు 1 సెంటీమీటరు, ఇటు 1 సెంటీమీటరు, మళ్ళీ కింద నుండి ఇక్కడ నుండి ఇటు 1 సెంటీమీటరు, ఇటు 1 సెంటీమీటర్ తీసి మార్క్ చేసుకోవాలి. అప్పుడు మధ్యలో 6 అవుతుంది. 6లో గీసుకోవాలి. 6 సెంటీమీటర్లు. 6 సెంటీమీటర్లు. 6లో ఇటు 1 సెంటీమీటరు, ఇటు 1 సెంటీమీటరు మార్క్ చేసుకోవాలి. అలాగే కింద కూడా ఇటు 1 సెంటీమీటరు, ఇటు 1 సెంటీమీటర్ మార్క్ చేసుకుని ఈ మధ్యలో 4 వచ్చినట్టు కలుపు. కూడా 6 సెంటీమీటర్ ప్లాన్ వచ్చింది. కూడా డైమెన్షనింగ్ చేసుకుందాం. ఎనిమిది మీటర్లు 8 సెంటీమీటర్లు కాబట్టి 8 సెంటీమీటర్లు. ఇక్కడ నుండి 1 సెంటీమీటర్, ఇక్కడ నుండి 1 సెంటీమీటర్. మళ్ళీ దీన్ని మళ్ళీ మధ్యలో 6 సెంటీమీటర్లు. ఇక్కడ మార్కు ఇక్కడ 1 సెంటీమీటర్, ఇక్కడ సెంటీమీటర్ ఇస్తే మధ్యలో 6 వస్తుంది. ఈ పైకి 5 సెంటీమీటర్లు అంటే 22. ఇక్కడ ఇది 5 సెంటీమీటర్లు 25. మళ్ళీ 8 సెంటీమీటర్లతో పైన ఒక చతురస్రం మళ్ళీ 1 సెంటీమీటర్ పైకి, ఇటు మళ్ళీ సెంటీమీటర్. ఇది అయిన తర్వాత మళ్ళీ పైన ఇంకో సెంటీమీటర్, 6తో మళ్ళీ ఇంకొక పైన ఇంకొక చతురస్రం 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్. అందుకని ఈ మధ్యలో ఇంకో లోపల హాలో ఇచ్చాడు. అది మిడిల్ 4 సెంటీమీటర్లు,
అంటే ఇటు 1 సెంటీమీటరు, ఇటు నుండి 1 సెంటీమీటరు, మళ్ళీ కింద ఇటు నుండి సెంటీమీటరు, ఇటు నుండి సెంటీమీటర్ తీసుకుంటే ఇది మధ్యలో అది 4 సెంటీమీటర్లు అవుతుంది. మళ్ళీ ఈ 5లో ఇటు సెంటీమీటర్ తీస్తే 3 సెంటీమీటర్లు వస్తుంది. ఇది 4 సెంటీమీటర్లు గీసుకోండి. ఇది 3 సెంటీమీటర్లు. సో ఎలివేషన్ అనేది అయిపోయింది. ఎలివేషన్. ఇప్పుడు డైమెన్షనింగ్ చేసుకుందాం. ముందుగా మనం దీనికి మార్కింగ్ ఇచ్చుకుందాం. ACD, EF, GH, IJ, KL, GH, ABCD, EF, GH, IJ, KL. ఇప్పుడు మనం దీని నుండి కిందకి లైన్స్ తీసుకుందాం. ఎలా తీసుకోవాలి? స్టేషన్ పాయింట్ దగ్గర ఇది ఉంచి ఈ బీ లైన్ నుండి ఎక్కడైతే టచ్ అయిందో బీ లైన్కి ఇలా చూసుకుంటూ పిక్చర్ ప్లాన్ లైన్ దాకా గీసి ఆపుకోవాలి. తర్వాత మనం ఎఫ్ పాయింట్ కూడా పిక్చర్ ప్లాన్ లైన్ దాకా వచ్చి ఆపుకోవాలి. తర్వాత ఇటువైపు సి లైన్ పిక్చర్ ప్లాన్ లైన్ దాకా చూసుకోవాలి. మళ్ళీ ఎక్కడ పెట్టుకుని జీ లైన్ కూడా పిక్చర్ ప్లాన్ లైన్ దాకా ముందు ఇటు పక్కన వచ్చిన ఈ కింద ఉన్న చతురస్ర దెమ్మని డ్రా చేద్దాం. ఇది ఫస్ట్ దెమ్మ అంతా 1 సెంటీమీటర్ కాబట్టి 1 సెంటీమీటర్ మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకుని లైన్ వేసుకుందాం. ఇక్కడ నుండి ఈ లైన్ నుండి వ్యానిషింగ్ పాయింట్ 1కి ఈ లైన్ నుండి VP1కి VP2కి లైన్స్ తీసుకోవాలి. లైన్స్ తీసుకున్న తర్వాత మనకి ఈ లైన్ వచ్చింది. AC లైన్ వచ్చింది. కానీ మనకి పైనుండి ఎంత దూరంలో ఆపాలో తెలియాలి కాబట్టి దీన్ని 90 డిగ్రీస్లో పెట్టుకుని ప్లాన్ నుండి వచ్చే లైన్స్ని 90 డిగ్రీస్లో పెట్టుకుని కిందకి ఇలాగా VP1 దాకా ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఈ C లైన్ కూడా కిందకి ఎక్కడ దాకా ఉందో చూసుకుని VP2 దాకా ప్రొజెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ A నుండి వెళ్ళిన లైను ఈ B లైన్కి ఇక్కడ టచ్ అయింది. ఈ లైను ఇది బేస్ లైన్ అలాగే ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడే ఈ పైన వచ్చిన ఈ ఎత్తు నుండి ఈ పైన వచ్చిన B లైను ఇక్కడ టచ్ అయింది. VP2కు C లైను ఇక్కడ టచ్ అయింది. సో ఇది దీని కింద యొక్క ఎత్తు అవుతుంది. కింద దిమ్మ యొక్క ఎత్తు అవుతుంది. ఇలాగా ABC వచ్చింది. ఇప్పుడు D పాయింట్ కోసం మనం D పాయింట్ని VP2కి C పాయింట్ని
VP1కి ప్రొజెక్ట్ చేయాలి. అప్పుడు ఇది D పాయింట్ అవుతుంది. తర్వాత మనం కన్స్ట్రక్ట్ చేయాల్సింది ఈ 6 మీటర్స్ది. ఈ 6 మీటర్ యొక్క ఈ లోపలిది అంటే EFGH కావాలి కాబట్టి మనం EFGH అనేది దేని మీద ఉంది, ఈ ABCD అనే దీని మీద ఉంది కాబట్టి మనకి ఈ రెండింటి మధ్య గ్యాప్ తెలియడం కోసం ఈ లైన్ని, ఈ దగ్గర ఉన్న లైన్ని పిక్చర్ ప్లాన్ మీదకి ప్రొజెక్ట్ చేసుకోవాలి. పిక్చర్ ప్లాన్ మీదకి ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్, ఇక్కడ నుండి ఫినిషింగ్ పాయింట్ మీదకి ప్రొజెక్ట్ చేసుకోవాలి సమాంతరంగా. ఎక్కడైతే మనకి ఈ పాయింట్ ఇటువైపు నుండి వచ్చిన ఏ లైన్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ మీదకి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే అది ఇక్కడ నుండి ఇక్కడ దీని మీదే ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేదాకా తగిలేదాకా చూసుకోవాలి. తగిలిన తర్వాత ఇక్కడ నుండి ఏదైతే ఉందో దాన్ని VP2కి మనం ప్రొజెక్ట్ చేయాలి. VP2కి ప్రొజెక్ట్ చేసిన తర్వాత ఇటువైపు నుండి లైను ఇక్కడ నుండి వచ్చింది. కానీ ఇది PVR లైన్ మీద ఈ పైన ఉన్న అవి లేవు కాబట్టి EFGH లైన్కి PVR లైన్ మీద లేదు కాబట్టి ఈ లైన్ కూడా మనం కిందకి ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఏది స్టేషన్ పాయింట్ దగ్గర పెట్టుకుని ఈ లైన్ని ఇలా చూపిస్తూ పిక్చర్ ప్లాన్ లైన్ దాకా దించుకుని మళ్ళీ పిక్చర్ ప్లాన్ లైన్ నుండి స్ట్రైట్గా కిందకి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఇక్కడ నుండి వెళ్ళిన లైను ఈ లైన్ ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇది ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ అవుతుంది అన్నమాట. ఈ పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ నుండి మళ్ళీ మనం VP2కి VP1కి గీసుకోవాలి. VP1కి ఒక లైన్ గీసుకుంటే ఇది ఈ యొక్క EF అని ఈ పాయింట్ వచ్చింది కాబట్టి రెండు వైపు వెళ్ళినప్పుడు ఈ F పాయింట్ ఎక్కడ తగిలిందో ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. అలాగే ఇటువైపు G పాయింట్, ఇది ఇది F, ఇది G. మనం ఇప్పుడు ఇది నెక్స్ట్ ఈ దిమ్మ ఎంత ఎత్తుందో తెలియాలంటే ఇది ఇంత ఎత్తుంది కాబట్టి దీని ఎత్తుని ఈ పైన ఉన్న చతురస్రాన్ని డైమెన్షన్ తీసుకుందాం. ఇది ఎంత ఉంది, ఇది ఇక్కడ నుండి 5 mm. దీన్ని రెండింటిని కలుపు. ఈ రెండింటిని కలిపిన తర్వాత ఇక్కడ నుండి VP1కి VP2కి కలపాలి. కలిపిన తర్వాత దీని యొక్క కింద లైను ఈ ABCD అనే చతురస్రానికి పైన ఇంకో చతురస్రం ఉంది కదా, దాని యొక్క కింద బేస్ వచ్చిందన్నమాట. అంటే ఇది కూడా కింద బేస్ వచ్చింది. అది ఎక్కడ దాకా వెళ్ళింది, ఈ పాయింట్ నుండి ఇది PVR లైన్ మీద ఉంది కాబట్టి PVR లైన్ మీద నుండి F అంటే ఈ B దాకా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఈ C దాకా తీసుకోవాలి. ఇది అయిన తర్వాత 10 mm తీసుకుని ఇక్కడ వరకు 10 mm కాబట్టి 10 mm మార్క్ చేసుకుని మళ్ళీ తీసుకుని ఇక్కడ నుండి VP1 ఒకటి VP2కి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన వెళ్ళిన లైన్లు ఈ B, C ఎక్కడ టచ్ అయ్యో అవి వీటి పాయింట్లు అవుతాయి. B లైన్ ఇక్కడ, C లైన్
ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇది అప్పర్ పాయింట్స్ అవుతాయి. ఇది పీవీఆర్ లైన్ మీద ఉంది కాబట్టి ఈ పాయింట్ పీవీఆర్ లైన్ మీద నుండి గీయాలి. ఇలా పైన ఉన్న ఏబిసిడి చతురస్రం వచ్చింది. ఇది పైన ఉన్న ఏబిసిడి ఆ డి వెనకాల ఉంటుంది కాబట్టి మళ్ళీ అటు నుండి ఈ బి పాయింట్ నుండి VP2కి, సి పాయింట్ నుండి VP1కి ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఇది డి పాయింట్ అవుతుంది. ఇప్పుడు దీని ఎత్తు ఎంత ఉందో ఇప్పుడు ఈ ఎఫ్ లైను EFGH అనే ఒక దాని యొక్క ఎత్తు దీంట్లో కలుస్తుంది కాబట్టి ఈ ఎఫ్ ఎంతవరకు ఈ పైన ఉన్న దిమ్మని తగిలిందో అదే దీని ఎత్తు అవుతుంది. ఇది జీ లైన్, జీ వైపు. ఇది ఈ లైను పక్కన ఉంది కాబట్టి ఈ నుండి ఈ పైన ఉన్న దిమ్మ EFGH కొలతలోనే 6 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి EFGH అనేది దీనికన్నా చిన్నది కాబట్టి ఈ లైన్ ఇలా కిందకు వచ్చింది కాబట్టి ఈ లైన్ దేని మీద ఉంది, ఈ పైన ఉన్న దిమ్మ మీదకి వచ్చింది కాబట్టి ఈ పైన ఉన్న దిమ్మ ఈలోనే కలిసి ఉంటుంది కాబట్టి ఈ లైను ఎక్కడైతే ఈ ఇటువైపు నుండి వచ్చిన పైన ఉన్న ABCD దిమ్మని ఎక్కడ తగిలింది, ఇక్కడ టచ్ చేసింది. సో ఇక్కడ నుండి వానిషింగ్ పాయింట్ 2కి వానిషింగ్ పాయింట్ 2కి వెళ్ళినప్పుడు ఇది మనం ఈ నుండి తీసాం కాబట్టి ఈ దిమ్మ ఈ స్ట్రైట్గా వచ్చిన ఈ పాయింట్ నుండి వచ్చిన ఈ లైను ఇలా వెళ్ళిన VP లైన్ ఇక్కడ టచ్ చేసింది. సో ఇక్కడ నుండి మళ్ళీ VP1కి ఒక లైన్. సో ఇది ఈ లైన్ ఈ పైన ఒక 6 సెంటీమీటర్స్ యొక్క చతురస్రం యొక్క కింద లైన్ అవుతుంది. ఈ లైన్ ఎంతవరకు ఉందో ముందు చూసుకుందాం. ఇక్కడ నుండి ఇది కూడా ఈ కాబట్టి నేను ఇది కూడా ఈ అంటున్నాను అంతే. ఈ కొలతలతోనే ఉంది కాబట్టి ఈ నుండి ఈ ఎఫ్ వరకు వచ్చిన పాయింటే దీని యొక్క EF లైన్ అవుతుంది. మళ్ళీ ఇటు నుండి ఈ G వచ్చింది కాబట్టి ఈ G పాయింట్ నుండి ఈ G అవుతుంది. EF EG. కానీ దీని ఎత్తు తెలియాలి కదా, దీని ఎత్తుని మళ్ళీ మనం ఇక్కడ నుండి 1 సెంటీమీటర్ పెట్టుకుని అర్థంగా ఇటు ఒక ప్లాన్ నుండి ఎలివేషన్ నుండి మనం ప్రొజెక్షన్స్ తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ నుండి ఏదైతే PVR లైన్ మీద గీసాం కదా, PVR లైన్ మీద గీసింది ఈ లైన్ మీద ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ నుండి VP1కి, ఇక్కడ నుండి మళ్ళీ VP2కి తీస్తే ఇది మళ్ళీ ఈ పైన చతురస్రం ఎలా వచ్చిందంటే ఈ ఎఫ్ పాయింట్ ఎక్కడ టచ్ అయిందో ఇది ఈ పైన ఉన్న ఈ చివరి ఎఫ్ లైన్ అవుతుంది. ఈ G నుండి వచ్చి పై నుండి వచ్చిన G లైన్ ఈ కింద లైన్ నుండి వెళ్ళింది ఎక్కడ టచ్ అయిందో ఇది G వైపు అవుతుంది. ఈ మధ్యలోది E అవుతుంది. ఇప్పుడు దీని పైన ఉపరితలం ఇలా వస్తుంది. EF EG హెచ్ పాయింట్ కావాలి కాబట్టి ఈ హెచ్ పాయింట్ని మళ్ళీ ఎఫ్ నుండి VP2కి, G నుండి VP1కి చేస్తే ఇది వచ్చే పాయింట్ మనకి ఈ పైన ఉన్న హెచ్ పాయింట్ అవుతుంది అన్నమాట. ఈ హెచ్ పాయింట్ కావాలంటే ఇటు నుండి అటు నుండి ఈ ఎఫ్ నుండి వచ్చిన పాయింట్ ఈ G నుండి వచ్చిన ఈ G నుండి వచ్చిన లైన్ కలిపితే ఇది పైన ఉన్న హెచ్ పాయింట్ అవుతుంది. ఒక చతురస్రం ఉంది కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలంటే మనం ముందుగా ఇక్కడ నుండి ఇది గ్రౌండ్ లైన్ నుండి ఎంత ఎత్తులో ఉంది, 2 సెంటీమీటర్స్లో ఉంది. సో ఇక్కడ నుండి 0 పాయింట్ నుండి O నుండి 2 సెంటీమీటర్స్లో PVR లైన్ మీద ఒక మార్క్ పెట్టుకుని మళ్ళీ దీనిపైన ఎత్తు ఎంత ఉంది, 5 సెంటీమీటర్స్. మళ్ళీ O లైన్ నుండి 5 సెంటీమీటర్స్లో ఒక పాయింట్ పెట్టుకుని వీటిరెండింటిని హారిజాంటల్గా తీసుకుందాం. PVR లైన్ దాకా తీసుకోవాలి. ఈ PVR లైన్ దాకా తీసుకున్న తర్వాత మనకి దీని ఎత్తులు వచ్చాయి కానీ ఇప్పుడు దీటి వైపు నుండి IK కావాలి కాబట్టి ఇది దీని లోపల ఉంది కాబట్టి దీనిని ఇక్కడ దాకా ఈ పైన ఉన్న ఉపరితలం అంటే ఈ మధ్యలో ఉన్న గ్యాప్ మనకి తెలియదు కాబట్టి ఈ గ్యాప్ కోసం అని చెప్పి దీన్ని ఇక్కడికి ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఈ లైన్ని మనం ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి.
ఎక్స్టెన్షన్ చేసుకుని దీన్ని మళ్ళీ స్టేషన్ పాయింట్ దగ్గర పెట్టుకుని పీపీ లైన్ దాకా డ్రా చేసుకోవాలి, పిక్చర్ ప్లాన్ లైన్ దాకా. అక్కడ నుండి మళ్ళీ సమాంతరంగా పెట్టుకుని ఎక్కడైతే దీని కింద లైన్ టచ్ అయిందో అక్కడికి తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత దీని యొక్క విడ్త్ వచ్చింది, ఇగో ఈ లైన్ యొక్క విడ్త్ వచ్చింది. మళ్ళీ అలాగే దీని యొక్క విడ్త్ కూడా కావాలి కాబట్టి దీన్ని కూడా ఇన్ని మీదకి ఎక్స్టెన్షన్ చేసుకుని మళ్ళీ స్టేషన్ పాయింట్ దగ్గర పెట్టుకుని పీవీఆర్ లైన్ దగ్గర గీసుకుని పీవీఆర్ లైన్ దగ్గర తీసుకుని ఇక్కడ నుండి మళ్ళీ సమాంతరంగా కిందకి తీసుకోవాలి, వానిషింగ్ పాయింట్ లైన్ దాకా తీసుకోవాలి. ఇటే వచ్చిన డార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇటుపక్క లావు వచ్చాయి, కానీ మనకి ఇటు పక్కన ఎలా గీయాలనేది ఈ లావు కూడా రావాలి కాబట్టి దీనిని ఇక్కడ దాకా ప్రొజెక్ట్ చేసుకుందాం. ఈ లైన్ని పర్స్పెక్టివ్ లైన్ దాకా, పిక్చర్ ప్లాన్ లైన్ దాకా ప్రొజెక్ట్ చేసుకుని ఇక్కడ నుండి తిన్నగా కిందకి తీసుకోవాలి. అది ఎక్కడ దాకా రావాలంటే ఈ అడ్డంగా ఎలివేషన్ నుండి వచ్చిన లైన్ ఎక్కడ దాకా వచ్చింది, అది అక్కడ దాకా తగలాలి. అంటే ఎలివేషన్ నుండి వచ్చిన దీని హైట్ లైన్ ఏది, ఈ లైను ఇక్కడ టచ్ అయింది అన్నమాట. ఈ లైన్ ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుండి మళ్ళీ VP2కి మనం గీసుకోవాలి. VP2కి తీసుకుంటే ఈ VP2కి వెళ్ళినప్పుడు ఈ ఐ లైన్ ఎక్కడైతే ఇక్కడ తిన్నగా వచ్చింది టచ్ అయిందో ఇది ఈ పాయింట్ అవుతుంది అన్నమాట. ఈ పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ నుండి మళ్ళీ VP1కి డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి VP1కి వెళ్తూ ఉంటే ఈ జే పాయింట్ వచ్చింది, ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇది IJ లైను అవుతుంది. దీన్ని ఇక్కడికి ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుండి మళ్ళీ కిందకి సమాంతరంగా కిందాక గీసుకున్న లైన్ని కొంచెం ఈ లైన్ తగిలేదాకా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇది ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ నుండి VP1కి తీసుకోవాలి. ఈ VP1కి గీసుకున్న తర్వాత మనకి ఇటుపక్క నుండి కూడా ఒక ఐ వచ్చింది కాబట్టి ఇటుపక్క రావాలి కాబట్టి ఇటుపక్క నుండి మనం ఇలాగే మళ్ళీ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి పెట్టుకుని ఇక్కడ దాకా గీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి సమాంతరంగా కిందకి వానిషింగ్ పాయింట్కి తీసుకుంటే ఇటుపక్క నుండి వెళ్ళి లైను ఈ పై నుండి వచ్చిన ఐ లైన్ ఎక్కడ టచ్ అయిందో ఇది ఇటుపక్క ఐ పాయింట్ అవుతుంది. మళ్ళీ ఇటుపక్క నుండి వానిషింగ్ VP2కి వెళ్తే VP2కి ఒక లైను డ్రా చేసుకోవాలి. VP2కి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే ఇప్పుడు మనకి ఈ ఇటుపక్క లైన్ వచ్చింది కదా, ఇది ఎంతవరకు వచ్చిందో రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ K లైన్ని K పాయింట్ని ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ వానిషింగ్ స్టేషన్ పాయింట్కి పెట్టుకుని పిక్చర్ ప్లాన్ లైన్ దాకా గీసుకుని మళ్ళీ అక్కడ నుండి 90 డిగ్రీస్లో కింద గీసుకోవాలి. VP2 దాకా గీసిన తర్వాత ఇది ఇటుపక్క ఐ ఇటుపక్క K పాయింట్ అవుతుంది. ఇది ఈ ఎత్తు కోసం ఏం చేయాలంటే ఈ ఎత్తులో ఈ పైన వచ్చిన ఈ ఎలివేషన్ నుండి వచ్చిన లైను ఈ PVR లైన్ ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ నుండి మనం ఇలా VP1 గీసాం, VP2కి ఒక లైన్ గీస్తే ఇవి ఈ J పాయింట్ని ఈ పై నుండి వచ్చిన J పాయింట్ని ఇక్కడ
ఈ పైనుండి వచ్చిన ఈ ఐ పాయింట్ని ఇక్కడ, మళ్ళీ ఇటు పక్కన వచ్చే ఐ పాయింట్ని ఇక్కడ, మళ్ళీ ఇటు పక్క వచ్చే కే పాయింట్ని ఇక్కడ టచ్ అయింది. కాబట్టి ఈ లోపల ఉన్న చతురస్రం దీని యొక్క లోపలి భాగం అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఇక్కడికి ఐజే, ఎడం వైపు ఐజే, ఇటుపక్క ఐజే, ఇటుపక్క మళ్ళీ ఈ ఐ లైన్ ఇదొకటి, మళ్ళీ ఇటుపక్కది దీని ఎత్తు అవుతుంది, ఇటుపక్కది దీని ఎత్తు అవుతుంది. ఇలా వెళ్ళింది ఇది అవుతుంది. ఇది ఇలాగా ఈ లోపల ఉన్న దీనిది వస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ ఈ వెనకాల వైపుది గీయాలి కదా, మరి మనం ఈ వెనకాల వైపుది ఈ బీ లైన్ నుండి VP2కి వెళ్ళే లైను ఇక్కడ దాకా, మళ్ళీ ఈ పైన ఉన్న బీ లైను VP2కి వెళ్ళేది ఇక్కడ దాకా, మళ్ళీ ఇటువైపు గీయాలి కాబట్టి సి నుండి VP1కి వెళ్ళిన లైన్ని ఎక్కడైతే ఇది దిమ్మ కనబడుతుందో అక్కడ దాకా, ఇక్కడ నుండి మళ్ళీ ఎక్కడైతే కనబడుతుందో ఎక్కడ దాకా కనబడుతుందో అక్కడ దాకా లాగిస్తే ఇది వస్తుంది. ఇది